నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీపాంత్రే నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. ఇక పూర్వ పల్గుని పుబ్బ అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, అలాగే వీళ్ళు జీవిత పర్యంతం పీస్ఫుల్ గా వాళ్ళకి లైఫ్ వెళ్ళటం కోసం ఏ పరిహారాలు చేసుకోవాలి జయప్రద గారు? తప్పకుండా అమ్మా. పుబ్బా నక్షత్రం అనేది పూర్వ ఫల్గుని నక్షత్రం అని అంటాం. పుబ్బా అని కూడా మాట్లాడుతుంటాం. అవును. ఫల్గుని అని ఎందుకు వచ్చిందంటే అర్జునుడు కూడా ఈ నక్షత్రంలో పుట్టారని. సో ఆయనకు కూడా అందుకే అర్జున ఫల్గుణ అనే దాంట్లో ఫల్గుణ అనే పేరు ఆయన నక్షత్రం అనమాట ఇది. సో ఆ ఎనర్జీస్ అలా ఉంటాయి, పవర్ఫుల్ గా వెళ్ళు చాలా పవర్ఫుల్, మొండి వాళ్ళు, ధైర్యవంతులు, ఎంత పనులైనా ఎంతటి మనిషిని ఎదిరించడానికి రెడీ. మనుషులు పొడుగే ఉండరు, మళ్ళీ మామూలు చూడడానికి మామూలుగా నార్మల్ హైట్, కొంతమంది అయితే చాలా పొట్టిగా ఉంటారు, మరి అంత పొడుగు ఉండరు, నార్మల్ హైట్ ఉంటారు. అసలు చూస్తే మనిషిని చూస్తే అంత అనిపిస్తుంది, కానీ వాళ్ళు వాయిస్, వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే అమ్మో ఏమిట్రా బాబు అనిసాను కూడా, చిచ్చర పిడికి బోలంది మాట్లాడతారు అనిసాను, అలా టైప్ అనమాట వీళ్ళు. చూడడానికి సామాన్యంగా కనిపించే వాళ్ళు, కానీ మహా మొండి వాళ్ళు, మహా మూర్ఖులు, మహా గట్టిగా మాట్లాడతారు. అసలు వాళ్ళు అనే పనులు చేయాల్సింది, వాళ్ళు చెప్పింది చేయాల్సిందే. ఇందులో అమ్మాయిలైనా అంతే, అబ్బాయిలైనా అంతే. సో రెండు బ్యాలెన్స్ గా ఉండే నక్షత్రాల్లో అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా ఉండే నక్షత్రంలో పుబ్బా నక్షత్రం అండి. సో నాలెడ్జ్ హై ఉంటుంది వీళ్ళకి, కానీ ఎవరిని లెక్క చేయరు. కొంచెం గర్వం ఉంటుంది, నక్షత్రం తత్వం అంతే, తత్వం. సో ఆ గర్వం ఉండే నక్షత్రం అనమాట. కొంచెం చెప్పాలంటే ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గర, మా దగ్గర గర్వం లేదండి అంటూనే అదే మాటలో గర్వం కనిపిస్తుంది. అది ఒక విషయం చెప్పామనుకోండి, ఒక విషయం అడిగామనుకోండి, ఇందాక మనం అనుకున్నట్టు మన ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మకా నక్షత్రంలో ఒక విషయాన్ని అడిగితే వాళ్ళు చాలా సాఫ్ట్ గా మాకేం తెలియదు అన్నట్టు మొదలుపెట్టి చాలా విషయం బాగా వివరంగా చెప్తారు. పుబ్బా నక్షత్రం వాళ్ళు మాకు తెలియకపోతే ఇంకెవరు తెలుసు అన్నట్టుగా మొదలుపెట్టి గట్టిగా మాట్లాడతారు. సో ఆ విషయం ఎంత తెలుసో తర్వాత విషయం అయితే చెప్పే విషయంలో గాంభీర్యం బాగా కనిపిస్తుంది. సో ఆ గాంభీర్యం వల్ల ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి చాలా గర్విష్ఠులు, గర్వంగా ఉంటారు వీళ్ళు, బాగా గర్వం ఎక్కువ అనిపిస్తుంది. గర్వం ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే తీరు మాట్లాడే విధానంలో గర్వం కనిపిస్తుంది. అంటే వాళ్ళు గర్వం ఉంటారని కాదు, కొంతమంది గర్వంగా లేకపోయినా సరే ఏం చేస్తాం, కొంతమంది ఫేస్ చూస్తే అలా అనిపిస్తుంది అంతే. అమ్మ నాకు అదే ఉండదమ్మా, కానీ నా మొహం చూస్తే అలా అనిపిస్తుంది అంటారు. అంతే. సో ఈ నక్షత్రంలో వాళ్ళందరూ అంతే, పవర్ఫుల్ గా మాట్లాడడం. ఆ మాట్లాడలోనే అమ్మో ఈవిడతో బ్యాలెన్స్ గా ఉండకపోతే మనకి ఏమైనా అంటారేమో అనే భయం కూడా ఉంటుంది వాళ్ళకి. సో మంచి జాబ్, పర్సనాలిటీస్ అంటే ఏంటి, సింహరాశిలో మాక్సిమం నక్షత్రాలు కదమ్మా ఇవన్నీ, ఈ సింహరాశిలోనే వస్తుంది పుబ్బా నక్షత్రం కూడా 4 పాదాలు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్కువ జాబ్ లో కానీ ఫైనాన్షియల్ కానీ ప్రాబ్లం ఉండదు, సెటిల్ అయిపోతారు, తొందరగా సెటిల్ అవుతారు. తొందరగానే దానికి ఒక ఇంత మంత్లీ బ్యాలెన్స్ కూడా వీళ్ళు చేసేసుకుంటారు అన్ని. ఒకవేళ వీళ్ళు ఉద్యోగం చేసే పరిస్థితులు లేకపోయినా వీళ్ళకంటే ఒక ఎసెక్ట్ అది పెట్టేసుకొని దాని నుంచి అమౌంట్ వీళ్ళకి నెలలో ఇంటికి వస్తుంది. ఇంటి వాళ్ళలో అంటే ఎవరి మీద ఆధారపడరు, ఎవరిని రూపాయి అడగరు, లేకపోయినా సరే అసలు నోరిప్పి అడగరు. బ్యూటిఫుల్. ఇంట్లో ఎంతమందితో ఉన్నా సరే, ఎంత క్లోజ్గా ఉన్నా సరే, ఎంత సొంత వాళ్ళైనా సరే, తండ్రిని కూడా అడగరు డబ్బులు వీళ్ళు. సో వాళ్ళ సంపద వాళ్ళు సంపాదించుకుంటారు, లేకపోతే వాళ్ళు ఏదైనా దాన్ని బ్యాలెన్స్ చేసుకొని దానికి ఇంత అమౌంట్ మేము ఇలా బతుకుతాం అని చెప్పండి. సో లగ్జరీ లైఫ్ లాగా బతకాలనుకోరు, అలాగే తక్కువ ఉండాలనుకోరు, ₹1 ఎవరిని ఆశించకుండా బతుకుతారు ఈ నక్షత్రం వాళ్ళు. సో అందుకే వాళ్ళకి గర్వ నక్షత్రం అనుకున్నాం కదా మనం. సో వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర చేసి అడగడం అనేది ఇష్టం ఉండదు. తీసుకెళ్లి జోబులో పెడితే కూడా ఆలోచిస్తారు, మాకు అవసరం ఏమి అడిగాము మిమ్మల్ని, ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు అనే లెవెల్లో ఉంటారు. అంటే మనకు పరిస్థితి తెలిసి ఒకవేళ మనం ఇచ్చామనుకోండి డబ్బులు, మేము మిమ్మల్ని అడిగావా అని రివర్స్ లో మళ్ళీ చాపటం అనేది ఉండదు. మనం బలవంత పెట్టినా తీసుకోరు, అంతటి పర్సనాలిటీ వాళ్ళది. మంచి క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీ. కాకపోతే కొన్ని విషయాల్లో ఇబ్బంది పడతాం కదమ్మా, అలానే బతకాలి. ఒకే హస్బెండ్, ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే వీళ్ళకి మ్యారేజ్ అయ్యాక వైఫ్ కి ఎన్నో కోరికలు ఉంటాయి. ఇతను ఇంతే శాలరీ, ఇదే డబ్బులతో మనం బతకాలి, ఇంకెవరిని నేను అడగను అన్నా అనుకోండి, ఆ పిల్లలు వైఫ్ సఫర్ అవుతారు. ఏంటి మారట్లేదు. సో వాళ్ళని తెచ్చుకోవడానికి ఒప్పుకోరు వీళ్ళు. పోనీ మా పుట్టింట్లో మేము తెచ్చుకుంటామన్నా ఒప్పుకోరు. మేము సంపాదిస్తున్నా అంతే, నేను పెట్టదా పోషించేటదా అంతే, నేను ఇలాగే బతుకుతాను. వాళ్ళకి లగ్జరీ కార్ ఉండొచ్చు, నాకు స్కూటర్ ఉండొచ్చు, కానీ నేను స్కూటర్ మీద వెళ్తాను, ఏమైనా ప్రాబ్లమ్ అని నువ్వు స్కూటర్ మీద రావాలా మీద అని అడుగుతాడు. అంత తప్ప ఒప్పుకోరు. అలాంటప్పుడు విషయాల్లో గొడవలు వస్తాయి. అలాగే అమ్మాయిల విషయంలో కూడా అంతే, అమ్మాయి ఇలాగే ఉండదు అనుకోండి, అబ్బాయి ఏవి తీసుకున్నా, ఇప్పుడు ఈ పుబ్బా నక్షత్రం అమ్మాయిలు అబ్బాయిలు లంచాలు తీసుకుని ఒప్పుకోరు.
ఆ డబ్బు మన పిల్లలకి ఏమొస్తుందో ఏమో ఉపయోగపడుతుందో అనే లెవెల్లో ఉంటారు. నీతి నిజాయితీ కొంచెం ధర్మం అవన్నీ కావాలంటారు అమ్మాయిలు. సో అలా అబ్బాయిలు సంపాదించారు. సో ఇక్కడ వీళ్ళు ఎక్కువ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇది ఒక ఇబ్బంది ఈ పుబ్బ నక్షత్రం వాళ్ళకి. అదర్వైజ్ అన్ని బాగుంటాయి. చాలా మందికి వివాహం అవ్వదు. ఎందుకంటే ఈ పద్ధతులు చూస్తే ఏమవుతుందంటే నిజాయితీగా మాట్లాడితే వాళ్ళ రోజు పెళ్ళి అవ్వదుగా. సో ఆ నక్షత్రం వాళ్ళకి పెళ్లి కూడా చాలా ఆలస్యంగా అవుతుంది. అయితే ఎర్లీగా అయిపోతుంది పెళ్లి. అంటే వీళ్ళు ఎర్లీ స్టేజ్ అంటే ఒక 20-25 ఏళ్ళకి అబ్బాయిలకి పెళ్లి చేసేసుకుంటే సెటిల్ అయినట్టే. లేదు అంటే ఇక 35-40 వచ్చినా అవ్వవు పెళ్లిళ్ళు. చాలా మంది పెళ్లి కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. పెళ్లి అవ్వకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పుబ్బ నక్షత్రంలో. ఎవరండి ఏ అధిపతి ఎవరు వీళ్ళకి? శుక్రుడు అధిపతి. శుక్రుడు అయినప్పటికీ శుక్రుడు అధిపతి అయినప్పటికీ అవ్వదు. ఎందుకంటే శుక్రుడు అధిపతి మంచి మామూలు నక్షత్రం కాదు, ఇది సూపర్ నక్షత్రం అనుకుంటాం. నక్షత్రం సూపరే, ఆయన అన్ని ఇస్తాడు ఒక వివాహ విషయం తప్ప. అయ్యో. సో వివాహ విషయంలో ఒక వివాహం అయినా ఈ ఇద్దరు పోట్లాడుకుని విడిపోవడం విడివిడిగా ఉండడం అవుతుంది. ఒకవేళ వివాహం జరిగినా ఇలా కాంప్రమైజ్ లైఫ్ ని లీడ్ చేయాల్సి వస్తుంది. లేదంటే అసలు వివాహం అవ్వదు. ఈ ఒక్క సమస్య ఈ నక్షత్రానికి ఉంది. మిగతా అన్ని విషయాలు బాగానే ఉంటాయి. మిగతా విషయాల్లో ఏ ప్రాబ్లం లేదు. మిగతా అన్ని విషయాలు ఓకే. మరి వివాహం ఇప్పుడు సమస్య చాలా మందికి కూడా ఇదే, వివాహం అవ్వట్లేదు అంటేనే పెద్ద సమస్య కదా అది. మరి ఎట్లా దాన్ని అధిగమించడం ఎట్లా అండి? వీళ్ళు వివాహం చేసుకోవాలి ఖచ్చితంగా, మాకు మంచి భార్య కావాలి వాళ్ళు అనుకుంటే అప్పుడు అవుతుంది. జనరల్గా వీళ్ళు ఏంటంటే నాకు కంఫర్ట్గా అన్ని నేను నిజం చెప్తాను, ఆ నిజాయితీగా వాళ్ళు వస్తే వచ్చలేదు లేదని అలా అయితే రాదు, జరగదు. కొంత వీళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్పడానికి తలకే ఊపాలి, చేసుకోవాలి. తర్వాత పెళ్లి ఏంటంటే చెప్పుకోవచ్చు ఏ విషయమైనా. ఇది ఒకటి చేయాలి. రెండోది ఏంటంటే వీళ్ళు దుర్గాదేవి ఆరాధన చేయాలి. దుర్గమ్మ వారికి 9 శుక్రవారాలు ఇంట్లో పులిహోర చేసి ఆ పులిహోర తీసుకుని అమ్మవారి నైవేద్యం పెట్టి అక్కడే పనిచేసి వీళ్ళు కొంచెం ప్రసాదంగా తీసుకొని వచ్చేవే. ఇది 9 శుక్రవారాలు వీళ్ళు చేస్తే కనుక వివాహం ఇప్పటిదాకా అవ్వని వాళ్ళకి చేస్తే ఖచ్చితంగా వివాహం అయి మంచి సంబంధం, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. అమ్మాయి అయితే అది అబ్బాయి దొరకట్లేదు అనుకుంటే అమ్మాయిలు చేయాలి, అమ్మాయిలు దొరకట్లేదు అంటే అబ్బాయిలు చేయాలి. ఇదే పరిహారం దుర్గమ్మ వారికి ఆరాధన. ఇది ఒకటి చేయడం. తర్వాత ఏంటంటే మొండిదనం పట్టుదల ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అన్నింటిలో మేము ఇలానే ఉంటాం ఇలాగే పద్ధతి అంటే ఈ కాలం నడవదు, ఈ కాలంలో నడవదు, చాలా కష్టమైపోతుంది. సో ఈ కాలం తగ్గట్టు మనుషులు చెప్పినట్టు మారాలి, కొన్ని విషయాలు మారి ముందుకు వెళ్ళాలి. ఇలాంటి విషయాలు వీళ్ళు మార్చుకోలేకపోతే ఎప్పటికైనా అంతే. సో ఈ నక్షత్రంలో ఏంటంటే సింహరాశిలో పుబ్బ నక్షత్రం ఉండడం వల్ల అదృష్టం ఏంటంటే సింహరాశికి అధిపతి రవి, పుబ్బ నక్షత్రం అధిపతి శుక్రుడు. సో వీళ్ళిద్దరు ఉండడం వల్ల రవి శుక్రుడు కలయిక ఉండడం వల్ల ఏంటంటే కంఫర్ట్ జోన్ ఉంటుంది. అంటే ఫుడ్కి బెడ్కి దొరకట్లేదు, ఇవాళ తినడానికి పడుకోవడానికి లోటు అనేది లేదు, ఎవరికీ లేదు. వీళ్ళకి ఉండేది స్పెషల్ ఏంటి ఎవరికీ ఉండదు, ఎందుకంటే అది మినిమం అయిపోయింది. కానీ కొంచెం ఎక్స్ట్రాడినరీగా వెళ్ళాలి అంటే కొంచెం మారాలి. అది మార్చి వ్యక్తిత్వంలోనే మార్పు తెచ్చుకోవాలి. ఖచ్చితంగా మార్పు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ముందుకెళ్ళగలుగుతారు, లేకపోతే అదే ఇబ్బంది. కంట్రోల్ చేయలేకనండి. అంటే అసలు సమస్యలంతా మనసును కంట్రోల్ చేయలేకపోవడమో లేకపోతే మన బిహేవియర్ ని మనం కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం వల్లనే ఎవరికైనా సమస్య, ఎవరికైనా. దీన్ని ఎట్లా ఏం చేయొచ్చు అంటే ఈ నక్షత్రం వాళ్ళు కనుక ఇది చూస్తే వాళ్ళందరూ వాళ్ళు మార్చుకోగలుగుతారు. అంటే ఎవరు చెప్పినా వినరు, ఎవరైనా కావాలని నా తత్వం చూసి చెప్తున్నారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా చెప్పారనుకో, నువ్వు కావాలని నువ్వు నమ్మని చెప్తున్నావు, నా బయట వాళ్ళు ఎవరు నా గురించి చెప్పరు అని అంటారు. సో అదే ఈ నక్షత్రం వాళ్ళు చూసారనుకోండి, అప్పుడు వాళ్ళు మారడానికి అది సిద్ధపడతారు. ఓకే మేము ఏం చేస్తే మారుతాం అనేది మాకు చెప్పారు, సో మేము మార్చుకోవాల్సింది ఈ విషయం అనుకుంటారు. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు 20-30 ఏళ్ళకి మనం కాంప్రమైజ్ అయ్యి ఈ విషయం తెలుసుకున్నాం అనుకోండి, సో హ్యాపీ మిగతా లెస్ట్ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అదే 50-60 ఇయర్స్ రియలైజ్ అయ్యామనుకోండి, అప్పుడు చేసినా పెద్ద ఏజ్ ఉండదు, అయిపోయింది అది లైఫ్ అనేసి. ఇవాళ రోజు కలియుగంలో 60 ఇయర్స్ బతకడం గొప్ప. మార్పు వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా చేసి నేర్చుకుంటారు. ఇలా చేస్తారు, ఓకే అమ్మ చెప్పింది వినాలి, అయితే నాన్న చెప్పింది వినాలి, ఎవరో ఒకరిని కమెంట్ చెప్పి వాళ్ళ ఆ కమెంట్ మీద ఉండాలి. వీళ్ళు బాగుంటుంది లైఫ్. అద్భుతం, బాగుండాలి అలాగా. ఎందుకంటే పుబ్బ నక్షత్రం నేను కూడా చాలా విన్నాను, చాలా పవర్ఫుల్ నక్షత్రం అని విన్నాను. కాబట్టి పవర్ఫుల్ పీపుల్ డెఫినెట్ గా కొంత కంట్రోల్ పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది లైఫ్ అని చెప్పి చాలా మంచిది. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా తెలియజేశారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉత్తరా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే, శ్రీమాత్రే నమః.